రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ
ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें गणपतिगं नमामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनशृण्वन्नोतिभिश्चेदसादनम् ॐ ह्रीं ह्रीं क्रीं क्लौं गणपते वरवरद सर्वजनमेव समानाय स्वाहा ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीरामुद्रीयवतु ॐ मानो दिवा बृहत्पर्वतारा सरस्वती यज्ञागन्तु यज्ञं हवन् देवी जुषानो विताजे षट्माल्लावास्ति शृणोतु ॐ ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवं नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मसगोचरं रक्तशुक्लप्रभामिश्र मत्कुर्यन्त्रै ब्रह्म श्रीगुरुः सर्वकारणमस्तु शन्नामित्रं वरुणः शन्नो भगवद्वर्यः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः सत्यं वदिष्यामि तन्मा भवतु तद्भक्तारं भवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति 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 हरि ओं तत्सत् ఈరోజు మన మిత్రుల సమావేశంకి ఎంతమంది ఎక్కువ హాజరై ఎవరెవరో రిటైర్ అయ్యారు ఒకసారి ఒక చెయ్యి ఎత్తండి రెండు చేతులు ఎత్తక్కర్లేదు ఎత్తమన్నాను రా రెండు చేతులు ఎత్తావు ఓకే సరే సరే 12 నీకు మైక్ ఇవ్వడమే గొప్ప డబ్బులు ఏంట్రా కంట్రిబ్యూషన్ లేదు కాబట్టి సంభావన లేదు కంట్రిబ్యూషన్ ఉంటే సంభావన ఉంటుంది సత్కారం మన ఇప్పి చిట్టుబాబు అందవరపు శ్రీనివాసరావు తలపెట్టారు. వాళ్ళు ఈ సత్కారం చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు వరుసగా మన పదవీ విరమణ చేసిన మిత్రుల్ని నేను పిలుస్తాను. దయచేసి వాళ్ళు వేదిక మీదకి వస్తే వాళ్ళకి చిన్న సత్కారం. కత్తిరిశెట్టి ఉమామహేశ్వరరావు మిత్రుడికి ఒక్కొక్కరు మేము తీసుకురావాల్సింది కోరుకుంటున్నాం. పేర్లు చెప్పాలంటే మాచర్ల వెంకట్రావు, సూర్యప్రకాష్ నువ్వు తీసుకురారా వాడిని. చెప్పారు కత్తిరిశెట్టి ఉమామహేశ్వరరావు. తప్పేది నెక్స్ట్ వరకు వెళ్ళండి. మిత్రులు ఎవరు అసలు చెప్పండి. మూర్తి ఆ టోపీ తీసుకురాడు. రే మూర్తి ఆ టోపీ తీసుకో బాగుంది. టోపీ ఇచ్చాడు. ఇప్పుడు దొబ్బలేరా. అందవరపు రాజేశ్వరరావు, బాబురావు తీసుకొని రావాడిని.
ఓకే ఎలా చూడండి ఎలా చూడండి క్లాప్స్ కొట్టండి. ఎలా చూడండి ఓకే మంగు సుధాకర్ అని చెప్పి ఓకే ఎలా చూడండి ఎలా చూడండి ఇక్కడ బమ్మిడి శ్రీనివాసరావు అని చెప్పి మనకి కెనరా బ్యాంక్ లో పనిచేశాడు. ఆయన కూడా బమ్మిడి శ్రీనివాసరావు కెనరా బ్యాంక్. ఎలా చూడండి ఎలా చూడండి సార్ ఎలా చూడండి వాసు హరి ఒకసారి మన మిత్రులకు ఒక ఇద్దరికి సన్మానం చేస్తే సార్ ఎలా చూడండి చెప్పాను లేదు. స్టేట్ బ్యాంక్ రిటైర్ అయిపోయాడు, బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చాడు. అడిగి వచ్చిన పువ్వు ఒక సాల్వ చేస్తాడు. స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాం. వట్టి లక్ష్మణ్ గారు ఓకే ఓకే ఎలా చూడండి ఓకే ఎలా చూడండి ఓకే గజపతికి పువ్వుతో పాటు దేవుని మన స్టేజ్ మీదకి రమ్మని మనం ఆహ్వానిస్తున్నాం. గురించి చిన్న మొక్క, ఎందుకంటే ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలోని చాలా అన్యాక్రాంతం అయిపోతే వీడొచ్చి ఆ అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఆ పైసా తీసుకోకుండా అక్కడ పాలక మండలిని మొత్తం ఏకతాటిపై, ఎందుకంటే నేను స్వయంగా చూశాను, నేను స్వయంగా వాడి గురించి కూడా స్టోరీ చేశాను. ఈ రోజు కూడా వాడి మీద ప్లే అవుతుంది. అంచెలంచెలుగా ఉన్నత పదవులు. ఓకే ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ కొద్ది హరి హరి పట్టుకెళ్ళి నువ్వు హరి ఓకే ఎలా చూడండి సార్ సార్ ఎలా చూడండి రిటైర్ అయ్యి మన ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయిన ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అది ఒకటే ఉంది మన దగ్గర. నెక్స్ట్ కడపలో ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఉంది, కానీ అది ఫుల్గా ఎస్టాబ్లిష్కి రిజిస్ట్రార్గా రిటైర్ అయినందుకు మన అందరం గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా ఆయనకి చిరు సన్మానం. ఓకే ఓకే ఎలా చూడండి సార్ ఒకసారి ఓకే ఎలా చూడండి సార్ గజపతి గారు ఎలా చూడండి ఒకసారి. ధర్మేంద్రకి అయితే గవర్నమెంట్ కోరుకుంటున్నారు 5 సంవత్సరాలు ఉండాలని. అన్ని పనిచేస్తున్నాయి అడిగి. మామూలుగా వాళ్ళు ఏంటంటే మాజీ గవర్నమెంట్ కనుక 60కి రిటైర్ చేశారు. ధర్మేంద్ర కార్పొరేషన్ కానీ మళ్ళీ ఇస్తే మళ్ళీ మన అందరితో పాటు రిటైర్ అయ్యే పరిస్థితి. కానీ ఇంకా మంచి అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడు. అది మరి అది మనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? యాక్చువల్గా ఇలా ఉన్నానంటే నిజంగా ఎంతమంది మిత్రులు మీ అందరు, ఎందుకంటే ప్రతి ఒక్క అంటే గొప్పలా కాదు, మీ అందరికి మిగతా వాళ్ళ పేరు తెలియవచ్చు, కానీ మీ అందరికీ నా పేరు తెలుసు. వేప రామారావు గారు మంచి పేరు పెట్టారు, ముందే సెలెక్ట్ చేసి. ధర్మేంద్ర అని ఎవరికి లేదు, నార్త్ ఇండియన్ పేరు తీసుకొచ్చి ఇడికి పెట్టారు. మరి ఎవరు గుర్తెందుకు ఉండదు? ఉమా ఉంటుంది, వెంకటేశ్వరరావు ఉంటుంది, నరసింహరావు ఉంటుంది, రామారావు ఉంటుంది, కానీ ధర్మేంద్ర అనేది ఎవరికి ఉండదు. మ్యాథ్స్ గొప్ప తెలివైనవాడు కనుక ఆయన అలాంటి పేరు పెట్టాడు ఇడికి. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ. ఆ ధర్మేంద్రలకు 2 పెట్టలేదు కదా నువ్వు. ఓకే ఓకే ఎలా చూడండి సార్ ఒకసారి సార్ ఒకసారి సార్. ఒంపటి నరసింహరావు గురించి ధర్మేంద్ర గారి గురించి మాట్లాడతారు. యాక్చువల్గా హౌసింగ్ కార్పొరేషన్లోని అంటే ఫైర్ బ్రాండ్ అంటారు కదా, దానికి మించి అంతకు మించి. ఎందుకంటే వాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, పని జరగాలి జరిపిస్తాడు. ఆడు జరగకపోతే అవతలడు ఎవడైనా సరే ఆయన పిలకట్టుకుని లాగేస్తున్నాడు. లాగడం అంటే ఆన్ పేపర్, అదంటే చాలా మంచి ఇది ఉన్నాడు. ఒకటి వాడి సపోర్ట్ తోటి నిజంగా నాకు కార్పొరేషన్లోని చాలా నేను మంచి తిరిగి ఉన్నానంటే వాడి సపోర్ట్. వాడు ఇంకోడు ఉన్నాడు రాజ్మోహన్ అని, మా వీళ్ళిద్దరితోటి ఏదైనా సరే అంటే ఒకటి వీళ్ళు స్ట్రైట్ కార్పొరేషన్లోని. మిగతా అంటే మరి చెప్పుకోకూడదు కానీ ఎవరి కాళ్ళు ఇది, కానీ ఒక్కడే స్ట్రైట్. అది ఈ నా ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గోర్ నర్సింగ్ మొదటి ఎవరు? ఓకే సార్ కొంచెం దగ్గరికి రండి. ఓకే ఎలా చూడండి సార్ ఎలా చూడండి గజపతి గారు.
ఓకే అలా దగ్గరికి రండి ఒకసారి. ఓకే ఇలా చూడండి, ఇలా చూడండి సార్ గజపతి గారు. ఓకే బోయిన్ బాబురావు. ఓకే ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి సార్, ఇలా చూడండి. ఓకే 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 సార్ ఇలా చూడండి. ఓకే అన్నపానే కర్మలా ఓకే ఇలా చూడండి. కటోనే ప్రీమావహ గోమజాం భగవిత్తాః హిమాయంతు బ్రహ్మచారిణః యతోజినేగా. ఇంకా ఉద్యోగం కావాలంటే ఒక గంట ఆగండి, ఉద్యోగం అవుతుంది. ఓకే ఓకే ఇలా చూడండి సార్. అందరికి చూడండి. పునర్వచానో మహిష కర్మయుండరత్కుంద వ్యాపరోహోత పురుక్ష. ఎంతో ఉత్సాహంతో మా ఆర్గనైజర్స్ ముందు నుంచి పూరుకొని మనందరం ఇక్కడ సమావేశం అవడానికి కారణం మన గ్రూప్ మెంబర్స్ వాసు, లక్ష్మణ, హరి వాళ్ళ ముగ్గురు కారణంగానే మనం ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు చాలా శుభదినం. ఎంతమంది మిత్రుల్ని ఒకే స్థానంలో తీసుకొచ్చినటువంటి ఈ ముగ్గురికి ఏమిచ్చి మనం సత్కారం చేసుకుంటాం. ఎంత ఇచ్చినా తక్కువే, ఏ సత్కారం చేసినా ఏ సాలోచన తప్పినా తక్కువే. వాళ్ళ అభిమానం, స్నేహితులందరూ ఒక దగ్గర ఉండాలి, ఒకరోజు కలప్పుడు అప్పుడే మన మిత్రులందరం. చాలా చాలా థ్యాంక్స్. ఈ సభా వేదిక మీదుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరి తరఫున ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేసుకుంటాను. ఇలాంటి ఆలోచనలకు రావడం ఆ భగవంతుడు ఈ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు భగవంతుడు వాళ్ళకి కలిగించాలని, మనకి ప్రతి సంవత్సరం ఇలా తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలుసు. థ్యాంక్ యూ. డిఎస్పీ కోటేశ్వర్. నాకంటే పెద్దోళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం. నాకంటే పెద్దోళ్ళకి, మిగతా నాకంటే పెద్దోళ్ళకి కేఎల్ ప్రసాద్ చెప్పాడు, మనకి మళ్ళీ చెప్పవసరం లేదు. బట్ ఈ ఆలోచన, ఈ టెంపో కంటిన్యూగా మనం అంతా కూడాను అందరం కలుస్తున్నాం. ఇంకా పాత జ్ఞాపకాలు తెచ్చుకునే రోజు మన మిత్రులు మనందరికీ ఒక దగ్గర చేర్చి మనందరినీ కూడాను, ఈరోజు మనం చిన్నపిల్లలు అయిపోయాం. ఎంఎస్ స్కూల్లో చదువుకున్నాం, ఎలాగున్నామో ఈరోజు అలాగే ఉన్నాం. మనం నిజంగా ఒక తాటి మీద ఒక దగ్గర తీసుకొచ్చి మనం చేసినందుకు మరొకసారి వీళ్ళందరికీ అభినందిస్తున్నాను. అలాగే ఒకసారి మీ అందరినీ కలవడం నాకెంతో సంతోషంగా ఉంది. అది ఆనందంతో బయటికి చెప్పలేకపోయినా కూడాను నాకు కనీసం అంటే ఎట్లా ఉంటుందంటే లైఫ్స్ అన్ని ఎలా ఉంటాయంటే లైఫ్ ఆఫ్ స్పాన్ మనం ఎలా ఉంటుందో తెలియదు. ఇంతమందిని కలిపిన వీళ్ళందరికీ కూడాను, వారికి వారి కుటుంబానికి, అలాగే ఇక్కడికి వచ్చిన మనందరి కుటుంబానికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వర్. ఇప్పుడు మన తోటి విద్యార్థి సార్ ఇలా చూడండి, ఇలా చూడండి. సార్ కొద్ది బ్యాక్. ఓకే ఓకే అలాగే స్మైల్. ఈ గ్రూపు దీన్ని మన బొంత శ్రీను,
అదే మాదిరిగా గజపతి, మిగిలిన ఫ్రెండ్స్ రమణ, వీళ్ళందరూ కలిపి ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మనందరినీ కూడా కలపడానికి ప్రయత్నాలు చేశారు. 2023 అది ఎప్పుడో 20 సంవత్సరాల కిందట్లేరండి. అది వరంగారు దీంట్లో 2024లో సన్ రైజ్ రిసార్ట్స్లోనూ కూడా జరిగింది. చక్కగా ఎక్కడ పెట్టినా కూడా అందరూ కూడా ఇది మనది, మన సొంతం అనే ఫీలింగ్తో మీరు అందరూ వచ్చినప్పుడు చూసి ఈ లొకేషన్ నాకు చాలా నచ్చింది. సరే మన మిత్రులందరికీ తెస్తే ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశం మీద నేను ఆ రోజే ఇక్కడ ఫిక్స్ అయ్యి, దీని తాలూకు ఓనర్ కూడా బీబీఆర్ ఎస్టేట్స్ అంటే వట భాస్కర్ రావు అని ఆయన రియల్ ఎస్టేట్ డెవలపరు, ఆయనతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మా కొలీగ్ రాజేష్ అని విజయనగరం కార్పొరేటర్, 4 times కార్పొరేటర్, ఆయనకి చెప్తాను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని, ఆయన బుక్ చేసి మనకి ఇండైరెక్ట్గా సహాయ సహకారాలన్నీ రాజేష్ చేశారు. అదే మాదిరిగా మనకి ఇక్కడ లోకల్గా ఉంటున్న మన తోటి విద్యార్థి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇక్కడే ఉన్నాను. మనందరూ మీ ఇద్దరు చేస్తున్నారు కనుక నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పడం వల్ల నేను వివిధ ప్రాంతాల నుంచి, ఇప్పుడు మన కోటేశ్వరరావు అయితే సెలవు లేదు, నిన్నాడు అమలాపురంలో ఉన్నాడు, ఆడు అక్కడి నుంచి వచ్చాడు. అదే మాదిరిగా రకరకాలు ఎవరెవరు ఎక్కడ ఉన్న వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వండుకొని మనం దగ్గరలో ఉన్నాం అనుకుంటాం. ఎంత దూరం నుంచి మళ్ళీ వెళ్ళే విధంగా అంటే వెళ్ళను అన్నట్టుగా ఉండి సాయంత్రంకో మళ్ళీ వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మనం చేసుకున్నాం. ఇవన్నీ చక్కగా అన్ని కార్యక్రమాలు మనం ఇప్పుడు ఈ స్పీచ్లు సరదాగా మాటలు పాటలు గట్రా ఉంటే చేయొచ్చు. చేసి అన్నీ అయిపోయిన తర్వాత అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్తో పాటు ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఆ ఏర్పాట్లు కూడా అన్నీ చేసి ఉంచాం. కాకపోతే ఏంటంటే ఇదంతా అయిన తర్వాత చేద్దాం ఉద్దేశం మీద ఎక్కడ టేబుల్ పెట్టలేదు. అవన్నీ చేసి సరదాగా ఎంజాయ్ చేసి ఈరోజు మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇంకా సర్వీస్లో ఉంటాను కనుక నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పటి నుంచే ఆనందం అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకి పాత ముఖాలు ఇప్పుడు కోటి చెప్పినట్టు ఎవరెక్కడ ఉంటాం, ఏమవుతాం సంవత్సరం తర్వాత అంటే చెప్పలేము. కానీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం 80 మంది వచ్చాం, ఇంకా ఈసారి పెరుగుతారు అనుకున్నాను. అలా విధంగా ఎప్పుడైనా కొంచెం పెరుగుతూ ఉండే, ఎందుకంటే ఈ గ్రూప్లో డిస్కషన్స్ వల్ల ఒకరికొకరు మన మౌత్ పబ్లిసిటీ ద్వారా అందరూ మనం కలిసాము, మీరు రండి అని అంటే జరుగుతుంది. జరగాలని కోరుకుంటూ మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. అదే మాదిరిగా ఇప్పుడు వడ్డీ లక్ష్మణ్ మాట్లాడవలసిందో కోరు. వడ్డీ లక్ష్మణ్ ఎవరు అన్నారు ఇప్పుడు? ప్రభాకర్ అన్నారు కదా, వచ్చాడు ప్రభాకర్. అందరికీ నమస్కారం. ఆడియన్స్ని అడ్రస్ చేయడం అంత బాగా రాదు. అయితే ఒక విషయం అయితే కరెక్ట్, నేను ఇండియాలో ఉండి ఇక్కడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తే ఖచ్చితంగా నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ లక్ష్మణ్. అంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది, ఇండైరెక్ట్గా నేను నెక్స్ట్ ఇయర్ నాతో పాటు ఆడు కూడా ఉంటానని ఇప్పుడే ఈ వేదిక మీద నుంచి ఇండియాలో ఉంటాడు కనుక చూద్దాం. ఆ టైంలో మనం పెట్టుకున్న గెట్ టుగెదర్ పెట్టుకున్న ఆ మంత్లో ఆడు ఉంటే యాక్చువల్గా ఇప్పుడు మన మిత్రులు చాలా మంది అసలు స్కూల్లో ఏం మాట్లాడేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, రిజర్వ్ ఉండేవాడు అని చాలా మంది చెప్పారు నాకు. యాక్చువల్గా మన లక్ష్మణ్ లాగా నాకు కూడా పెద్ద మాట్లాడడం రాదు. ఏదైనప్పటికీ అనుకోకుండా నేను ఇక్కడ విజయనగరంలో పనిచేయడం, తర్వాత వాసు నాకు ఇక్కడ విజయనగరంలో ఉంటున్నావు కదా, నువ్వు కొద్దిగా ఇది అరేంజ్ చేయనంటే నేను అలాగే అని చెప్పేసి మన అందరి మిత్రుల కోసం అందరూ ఇక్కడ కలుద్దామనే ఉద్దేశంతో అలాగే దగ్గరే ఉన్నాను కాబట్టి నా వంతు సహకారం అంటే ఇవన్నీ అరేంజ్ చేయడం అది చేశాను. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేద్దామని అందరం కలిసి ఇంకా ఎక్కువ మంది మన మిత్రులు అలాగే కోరుకున్నట్టు ఇంకా ఎక్కువ మంది కలుద్దామని నాకు అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటే ఓకే సార్ ఎలా చూడండి. స్మైల్ క్లాప్స్ కొట్టండి. Thank you, friends. I think I am the only person who served in the railways out of our batch. It is basically service to the national organization. I worked in different capacities in different states like Bilaspur, Raipur, Nagpur, Secunderabad, Nanded, and my last posting was Bhubaneswar. I retired as Chief Mechanical Engineer, East Coast Railway, Bhubaneswar on 30th June. Now I am settled in Vizag. I have taken a flat in Sky Park apartment.
interior is going on. I will shift recently. Thank you. మరి మనం తను చెప్పాలి, ఎందుకంటే మార్గదర్శి కిట్స్ వచ్చాయి ప్రైవేట్ సర్వీసెస్ కనుక దానికి ఇంకా చాలా ఓపిక ఉంది. గ్రూప్ లో కూడా ఏదో పెట్టినట్టున్నాడు. తీసుకున్నాం కానీ లేట్ కమర్స్ కాలేజీ కంటే స్కూల్ అంటే ఇప్పుడు అంతే. ఓకే వన్ మోర్. ఓకే థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. ఒకసారి ఇవ్వండి. ఒకసారి కేక్ కటింగ్ గజపతి గారు ఇటు. పొన్నా వెంకటేశ్వరరావు గారు చాలా ముఖ్యమైన వ్యక్తి.
తగ్గాలి పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల పంతులు లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంకి గొడవల్ల కన్నెర్ర చెయ్యాలా కారాలు నూరేలా ఇట్ట దుమ్మెత్తి కొయ్యాలా చూరాలు పెంచేలా పుల్లెలు తోపు మస్తి చింతకి చెమటలు పట్టేలా చూస్తున్నా వెళ్ళిపోతున్నాను. ఎవరు నా స్నేహితులు ఎవరిదో నాకు తెలియడం లేదు. కానీ మొన్న సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఉన్నాం, ఇంకో సనంకి ఏమైనా మనకు తెలియదు. అంటే నా వయసులో 64 గడిపోయింది. కానీ ఇంతవరకు నేను నా 10th క్లాస్ దాటి నా చిన్నప్పుడు దిగుండి నా చిన్నసరికి నాకు ఫోన్ చేసి పిలిపించారు. నా జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని షేర్ చేసుకుంటే మీ అందరూ క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ వాసు గారు మాట్లాడతారు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే